గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో వండుకొని ఉండటం మీరు చూచుదని వారితో చెప్పారు. వెంటనే ఒక సైన్య సమూహము దూతతో కూడా ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన పురుషులైన మనుషులకు భూమి మీద సమాధానమును పడుతున్నదాకని దేవునికి స్తోత్రము చెల్లించున్నాడు. ప్రభువు ఈ మాటలు వారు అక్కడ ఉన్నప్పుడు యోసేపు మరియమ్మ వారంటే ఆమె మరియమ్మ ప్రసవ దినములు నిండెను కనుక మన తొలచూరు కుమారుని కని కొద్ది గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పొలములో ఉండి రాత్రి వేళ తమ మంటను ఆచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అయితే ఆ దూత భయపడుకుని ప్రజలందరికీ కలుపు సంతోషకరమైన సువర్తమానము. చెప్పండి నాతో, అందరూ నాతో చెప్పండి. దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అలా చెప్పండి. యేసు ప్రభు అయిన మహాదేవుడు. బైబిల్లో ఉంది. మహాదేవుడు తెలుసా? బైబిల్ చూస్తే నాకు బాగుంటుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ప్రేమగల మాట్లాడింది. ఇరుకులో కూడా విశాలత కలిగజేసే దేవుడు నీ మానవులో ఉన్నాడు. నీ కుమారుడు యేసు క్రీస్తు నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలు పరుస్తాను. నీ మహిమ మాకు ఇచ్చారు. నీ దూతలను మా కాపుదలగా. We extend a very cordial welcome to you, sir. May God bless you and your family. Joy. బైక్ తీయమనండి. క్రిస్టియన్ల ప్రేమ సంతోషం అంతా కలుసుకోవాలి. ఈ కేక్ మనం షేర్ చేసుకుంటాం. అలాగే యేసు ప్రభు ఆయన జీవాహారం ఆయన కూడా లోపల అనేక మందికి మనం షేర్ చేసుకోవాలి. తండ్రి దేవుడు నామములో ఈ కేక్ పెట్టి చూడు ఫాస్ట్ గా. సాధన
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. ఆలీనంగా పాస్టర్ గారు ప్రార్థన, మరొక ప్రార్థన ఆశీర్వాదం. నాది కనపట్లేదన్నా. చర్చిలో ఆనవాయితీగా బాగుండే కుటుంబం కూడా దాదాపు 28 సంవత్సరాల నుంచి రావడం, ఆశీస్సులు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలో దగ్గరికి పెట్టు, బాగా సౌండ్ వస్తుంది. సరేనా, పైకి పెట్టు, సౌండ్ బాగా వస్తుంది. పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంటుంది. యేసు భగవానుడు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కూడా సుఖ శాంతులతో చూడాలని, అష్ట ఐశ్వర్యాలు వస్తుంది. ఆ రోజంతా కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సమాధానం ఉన్నాడు, వచ్చాడు, పరలోకానికి మళ్ళీ వస్తున్నాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను 3 సార్లు అన్నాడు. ఇదిగో త్వరగా వస్తాను. కాబట్టి ఆయన విశ్వాసం బిడ్డలన్నీ కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అందుకే క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరు కూడా ప్రభువుని అంగీకరించినట్టు మీరు కూడా పరలోక రాజ్యంలో శాశ్వతంగా దేవుడితో ఉండొచ్చు. కాబట్టి ప్రేమపూర్వక మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. Joyous Christmas. God bless you.